కాబట్టి అప్పుడు ఈయన విమర్శించాడు కదా. ఈయన ఏంటంటే పవన్ కళ్యాణ్ తోనూ పాజిటివ్ గా ఉండేటట్టు ఫీలర్ ఇస్తుంటాడు. ఇటు పక్కన జగన్ కి ఎప్పటికప్పుడు జలక్లు ఇస్తుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్దదైనటువంటి నష్టం చేస్తూ వచ్చింది ఈ గత 5 ఏళ్లలో కూడా. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నాశనానికి కారణమైన వాళ్ళల్లో ప్రథముడు ఈయనే అవుతాడు. ఆయన వల్ల గెలవలేదు ప్రకాశం జిల్లాలో, జగన్ ఊపులో గెలిచింది. కానీ ఒంగోలు రాజకీయం వరకు వైసీపీకి బాలినేని మించిన వ్యక్తి, బాలినేనికి ధీటైన వ్యక్తి వైసీపీకి దొరుకుతారని. ఎందుకంటే ఆయన కొన్న బలం. ఆ మధ్యన ఆయన ఏం పేరు సుబ్బారావు గుప్తా మీద దాడి జరిగిన, అంటే ఓకే ఆయన వ్యతిరేకించాడు, వెంటనే వెళ్ళి దాడి చేశారు మాట, అప్పుడు కూడా బాగా హైలైట్ అయింది. రెండో పాయింట్ ఏంటి అంటే రెడ్డి సామాజిక వర్గం క్రమక్రమంగా దూరం అవుతుంది అనడానికి కూడా బాలినేని నుంచి ఒక సంకేతం అవుతుంది. రెడ్డి సామాజిక వర్గం దూరం అనేది జరగబట్టినే మొదటిసారి ఓటం పాలైంది. అందుకని ఇప్పుడు బాలినేని ఏం వదులుకోవట్లేదు ఈయన. మరి బాలినేనికి ఇచ్చాడు కదా, మరి రెడ్డి సామాజిక వర్గం ఎందుకు ఓన్ చేసుకోలేదు ఆయన, ఎందుకు ఓడిపోయాడు? అంటే ఇప్పుడు జగన్ మీద యాంటీ రెడ్డి సామాజిక వర్గంలో పెరుగుతోందా అనడానికి ఇది ఒకటి కాదు. దానికి దీనికి సంబంధం లేదు, అది అప్పుడుది కదా, ఆల్రెడీ పెరిగిపోయింది. ఇంకా అది ఇంకే ఉంటది దాంట్లో. బాలినేని వెళ్ళిపోతే కొత్తగా పోయేది ఏం లేదు కదా, వెళ్ళిపోయినటువంటి దాంట్లో. ప్రాక్టికల్ గా ఏంటంటే బాలినేని స్వార్థం ఇక్కడ జగన్ కి దేంట్లోనైనా టెంపర్ గా నిర్ణయం తీసుకుంటాడు, ఉంటే ఉండి పోతే పోని. ఒక్క బాలినేని